మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు స్పెషల్ స్టోరీలో భాగంగా నిజామాబాద్ బస్ డిపోకి అయితే రావడం జరిగింది. సో బస్ డిపోకి ఎందుకు వచ్చిరు అని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. సో చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో ఒక వీడియో అనేది వైరల్ అయింది. సో ఆర్టీసీ డ్రైవర్ అతను ఏం చేసిండు అంటే వరంగల్ నుంచి నిజామాబాద్కి వచ్చే బస్ అదే యాక్చువల్లీ. సో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికుల బ్యాగ్ నుంచి ఆ జిప్ తీసేసి బంగారు ఆభరణాలు అనేది తీసుకోవడం జరిగింది అనేది మనందరికి తెలిసిన విషయమే. ఎవరైతే ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి తోటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ వీడియోని అయితే తీసి సోషల్ మీడియాలో అయితే వైరల్ చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇందులో భాగంగానే ఆ వీడియో తీయడము, అది సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్లే ఈ న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఎవరైతే సదరు డ్రైవర్ అని ఎవరైతే ఉన్నారో ఆయనని సస్పెండ్ అయితే చేయడం జరిగింది. టీజీ ఆర్టీసీలోనే అసలు ఎప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి విధులు నిర్వర్తించకుండా పూర్తి చర్యలు అయితే తీసుకున్నారు అనేది మనందరికి తెలుస్తుంది. సో అసలు డిపోలోకి ఎందుకు వచ్చినాము అనేది నేను చెప్తా. ఎవరైతే చాలా మంది ప్రయాణంలో భాగంగా వాళ్ళు హడావిడిలో చాలా వరకు ల్యాప్టాప్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్, ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి ఏవైతే మనకి ఉంటాయో అవన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. సో అది ఎవరైతే మనకి ఆ సంబంధిత డ్రైవర్ కావచ్చు, ఆ సంబంధిత కండక్టర్, సో వాళ్ళిద్దరు కూడా కలెక్ట్ చేసేసి బస్ డిపోకి అయితే తేవడం జరుగుతూ ఉంది. లాస్ ప్రాపర్టీలో అయితే దాన్ని భద్రపరచడం జరుగుతూ ఉంటుంది. ప్రతి మంత్ లో కూడా ఇది ఒక యాక్షన్ అనేది ఉంటుంది. సో యాక్షన్ లో పాల్గొనే వాళ్ళకు కూడా ఒక ప్రెస్ నోట్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు, ఏదైతే మనకి నిజామాబాద్ ఆర్టీసీ అధికారులు. సో లోపలికి వెళ్దాము, ఒకసారి చూద్దాము అసలు లాస్ ప్రాపర్టీలో ఎలాంటి రకమైనటువంటి ఐటమ్స్ ఉంటాయనే దానిపైన అయితే చూద్దాం. లోపలికి వెళ్దాం. సో లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్ మనకి రాగానే సైడ్ కి మనకి విజిలెన్స్ కి సంబంధించిన కొంతమంది డిపార్ట్మెంట్ ఏదైతే కొంతమంది అధికారులు అయితే ఉంటారు. వెహికల్ ఇక్కడ నుంచి బయటకు పోవాలన్నా, బయట నుంచి లోపలికి రావాలన్నా కూడా వీళ్ళ పర్మిషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్ అవుట్ పూర్తిగా కూడా వీళ్ళ సంరక్షణలో ఉంటుంది. సో వెహికల్ ఎలా ఉండే కండిషన్, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అనే దానిపైన కూడా పూర్తిగా ఉంటుంది. పూర్తిగా అంటే వాళ్ళ దగ్గర ఒక ఇది ఉంటుంది బుక్. సో ఈ బుక్ లో డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్ అనేది ఉంటుంది. సో ఒక వెహికల్ తీసుకెళ్ళిండు అంటే ఆయనది ఇన్ అవుట్ పూర్తిగా రాస్తారు. ఫస్ట్ ఇన్ రాసిన తర్వాత టైం కావచ్చు, వెహికల్ నంబరు, అదేవిధంగా లాంగ్ షీట్ అనేది ఉంటుంది, నేమ్, స్పేర్ పార్ట్స్ కి సంబంధించి కూడా పూర్తి దాదాపు 7 నుంచి 10 లైన్స్ అనేటివి ఉంటాయి. దీంట్లో స్టాఫ్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఏ ఐటమ్ ఉంది, ఏ ఐటమ్ లేదు అనేది పూర్తిగా రాసిన తర్వాతనే వెహికల్ ఇన్ అయిన అవుతుంది, లేకపోతే అవుట్ అన్ అవుతుంది. సో ఇదంతా ఇంత పకడ్బందీగా టీజీ ఆర్టీసీ అధికారులు అయితే ఇంత పకడ్బందీగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాకపోతే అక్కడక్కడ ఎవరో కొంతమంది చేయడం వల్ల టోటల్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి చాలా మంది ఎవరైతే నిజాయితీగా ఉన్నటువంటి డ్రైవర్ అన్నలు ఉంటారు, అదేవిధంగా కండక్టర్లు ఉంటారు, చాలా వరకు అంటే లాస్ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుతున్నాం. సో లాస్ ప్రాపర్టీలో భాగంగా వాళ్ళు తీసుకొచ్చి ఇట్లా వందల ఇన్సిడెంట్స్ అనేవి వాళ్ళు చూస్తారు. అంటే టీజీ ఆర్టీసీ అనగానే మనం అందరం మాట్లాడుకుంటూనే ఉంటాం. ప్రతిసారి కూడా లక్షల మంది ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది మనకి. టీజీ ఆర్టీసీ చాలా మంచి పథకం కూడా తీసుకొచ్చింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా చాలా మంది ఈ టీజీ ఆర్టీసీని అయితే సద్వినియోగం చేసుకుంటున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో డిఎం గారు ఉన్నారు మనతోని. సార్, లాస్ ప్రాపర్టీ అనేది అసలు ఎట్లా ఉంటది, సో ఎట్లాంటి రకమైనటువంటి ఐటమ్స్ అనేవి మీ దగ్గర భద్రపరుస్తూ ఉన్నారు అనే దానిపైన చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఏమేమి ఉన్నాయనేది చూద్దాము, అసలు ఎట్లా భద్రపరుస్తారు అనే దానిపైన. తప్పకుండా. సహజంగా మీరు అన్నట్టు ఇంతకుముందు ప్రతి బస్సు డిపో నుంచి బయట వెళ్ళేటప్పుడు మా విజిలెన్స్ వింగ్ బస్సులో ఎక్కి ప్రతి ఐటమ్ ఉందా లేదా చూసుకుంటుంది, రికార్డ్ చేసుకుంటుంది. అగైన్ మళ్ళీ బస్సు రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఆ బస్సుకు సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ బస్సులో ఉన్నాయా లేదా తనిఖీ చేసుకున్న తర్వాతనే బస్సును లోపల రాణిస్తారు. దాంతోపాటు బస్సులో మనకు సంబంధించింది కాకుండా అదర్ ఐటమ్స్ ఎవరైనా ప్యాసింజర్లు మర్చిపోయినటువంటి బ్యాగులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎనీ ఐటమ్స్ దాంట్లో ఉంటే ఇమ్మీడియట్గా విజిలెన్స్ వారి దృష్టికి తెస్తారు. విజిలెన్స్ వారి దృష్టికి తీసుకొస్తే ఆ ఐటమ్ని ఆ డ్రైవరు ప్లస్ విజిలెన్స్ వారు అందరూ కలిసి మా దగ్గర ఒక లాస్ట్ ప్రాపర్టీ సెక్షన్ ఉంటుంది, అంటే ఎర్నింగ్ సెక్షన్ ఉంటుంది. దాంట్లో లాస్ట్ ప్రాపర్టీని ప్రిజర్వ్ చేసేటువంటి ఒక అల్మారా, దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళ ఐటమ్స్ అన్ని తీసుకెళ్లి ఐటమ్స్ అంతా రికార్డ్ చేసి రిజిస్టర్లో ప్రతి ఐటమ్, ఈవెన్ దాంట్లో ఒక పాత పనికిరాని బట్ట ఉన్నా కూడా రికార్డ్ చేస్తారు. వాచ్లు కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, లేకుంటే సమ్ ఐటమ్ కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, అన్ని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి మా దగ్గర ప్రిజర్వ్ చేస్తాం. చేస్తున్నప్పుడే దాంట్లోంచి ఏమన్నా వాళ్ళకి సంబంధించిన క్లూస్ దొరికితే అది చూస్తాం. ఏదైనా అడ్రస్ కానీ ఏదైనా ఫోన్ నెంబర్స్ కానీ దొరికితే మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళతో కాంటాక్ట్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒకవేళ హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి లేదు, ఖచ్చితంగా దానిలో ఎంత వెతికినా దానికి సంబంధించిన క్లూస్ దొరుకుతలేవు అనుకున్నప్పుడు మాత్రం వెయిట్ చేస్తాం. ప్యాసింజర్స్ ఎవరైనా వెతుక్కుంటూ రావచ్చు మన దగ్గరికి, మీ ఫలానా మీ బస్సులో మర్చిపోయినా. సో అట్లాంటి ప్రిజర్వ్ చేస్తాం. ఒక 1 month వరకు ప్రిజర్వ్ చేస్తాం. సమ్ టైమ్స్
ఇంకా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే దాన్ని ఆక్షన్ చేస్తే ఎక్స్టెండ్ చేస్తాం, సమ్ టైమ్స్ ఎక్స్టెండ్ చేస్తాం. సాధ్యమైనంత వరకు మేము ఆ ప్యాసింజర్కి అది చేరవేసే ప్రయత్నమే చేస్తాం. అయినప్పటికీ మాకు ఆ ప్యాసింజర్ క్లూజ్ దొరకలేదు, ఎవరు మా దగ్గరికి ఐటమ్ గురించి రాలేదు, వచ్చిన వాళ్ళు కూడా ఫేక్ ఉన్నారనుకుంటే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. సో అట్లాంటి వాటిని ఎవ్రీ 30 డేస్కి ఒకసారి ఆక్షన్లో పెడతాం. ఆక్షన్ కూడా కంప్లీట్ నోటీస్ ఇస్తాం, డిపోలో స్టాఫ్కి ఇస్తాం, బస్ స్టేషన్లో ఇస్తాం, ప్యాసింజర్స్కి ఎవరికి అందరికి నోటీసులు వచ్చేటట్టు చేస్తాం. మాకు అది వేసిన రోజు రెగ్యులర్గా ఆక్షన్కి వచ్చే ప్యాసింజర్స్ కావచ్చు, షాప్ ఓనర్స్ కావచ్చు, బయట స్టాల్ ఓనర్స్, స్టాఫ్ కావచ్చు, చాలామంది సుమారుగా 60-70 మంది ఆ రోజు ఆక్షన్లో పాల్గొంటారు. సో అట్లాంటి ఐటమ్స్ని ఏవైతే మా మిగిలిపోయినాయి, అడ్రస్ దొరకనివి ఉన్నాయో అట్లాంటి వాటిని ఆక్షన్ పెడతాం. లాస్ట్ సెక్షన్కి అయితే మనం వచ్చినాం. ఇది యాక్చువల్లీ ఈ రూమ్లో ప్రయాణికులు ఎవరైతే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్, లేకపోతే వాలెట్స్ కావచ్చు, అండ్ ల్యాప్టాప్స్, ఇట్లాంటి వాల్యుబుల్ ఐటమ్స్ని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంచుతాము అని చెప్పేసి డిఎం గారే చెప్తా ఉన్నారు. సార్ లోపలికి వెళ్దాం, అసలు ఎలాంటి రకమైనటువంటి ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, అసలు ఎట్లా భద్రపరుస్తున్నారు అనే దానిపైన అయితే మాట్లాడదాం. మనతో డిఎం ఆనంద్ గారు అయితే ఉన్నారు. సార్ మీరు చెప్పండి. సో చాలా వరకు కూడా ప్రయాణికులు చాలా మంది లక్షల్లో వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, వివిధ రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు, ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ ప్రాపర్టీ అనేది మిస్ అవుతూ ఉంటారు అక్కడక్కడ. సో వాళ్ళ ప్రాపర్టీని ఇంత సెక్యూర్గా మీరు, ఇంత జాగ్రత్తగా మీరు ఇంత కాపాడుతూ ఉన్నారు. సో దీనికి యాక్షన్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటిది ఇప్పుడు పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ మర్చిపోయిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో, ఒకవేళ టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, వాళ్ళ ఐటమ్ ఒకటి పోయింది అంటే ఎవరిని సంప్రదించాలనేది చాలా పెద్ద డైలమా ఉంటుంది. సో దాని గురించి సహజంగా మనము ఏ బస్సులో అయినా కూడా ప్యాసింజర్ ఎక్కినప్పుడు అది మహిళా టికెట్ కావచ్చు, లేకుంటే ప్యాసింజర్ ఫేర్ టికెట్ కావచ్చు, ఏదైనా టికెట్ పైన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ బస్ నెంబర్ ఉంటుంది, కండక్టర్ స్టాఫ్ నెంబర్ ఉంటుంది, డ్రైవర్ స్టాఫ్ నెంబర్ ఉంటుంది, డిపో పేరు ఉంటుంది, టైము, డేట్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో ఎక్కడైనా కూడా ప్యాసింజర్ ఏదన్నా ఐటమ్ బస్సులో మర్చిపోతే ఇమ్మీడియట్గా ఆ బస్ సంబంధించినటువంటి డిపోకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. లేదంటే దానిపైన మనకు మా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కేర్ నెంబర్కి మాట్లాడినా కూడా ఆ కన్సర్న్ డిపో డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఆ కన్సర్న్ డిపోకి మీరు మాట్లాడగలిగితే తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ ఐటమ్ ఎక్కడుంది, ఏ లొకేషన్లో ఉంది, అంటే ఆ బస్సు ఎక్కడ లొకేషన్ అది అప్పటికే డిపోకి రాకపోవచ్చు. బస్సు ఆన్లైన్లో ఉన్నా కూడా దానికి సంబంధించిన సిబ్బందికి ఫోన్ చేసి ఆ ప్యాసింజర్ ఫలానా బస్సులో మీ బస్సులో ట్రావెల్ చేసిండు, ఫలానా దగ్గర దిగిండు, అతను బ్యాగ్ మర్చిపోయాడు అని చెప్పి మేము ఆ కండక్టర్తో మాట్లాడి ఆ కూర్చున్న స్థలంలో ఆ సెర్చ్ అవుట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ అప్పగిస్తూ ఉంటాం. ఇట్లా సుమారుగా ప్రతి డిపోలో కూడా, రాష్ట్రంలో 90 డిపోల్లో ప్రతి డిపోలో ఇట్లాంటి ఐటమ్స్ చాలా వస్తూ ఉంటాయి. ప్రతి డిపోలో కూడా ప్రతి నెల 10 నుంచి 15 ఐటమ్స్ మినిమంగా లాస్ట్ ఆఫ్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మా ఒక్క నిజామాబాద్ డిపోని తీసుకుంటే, వన్ డిపోని తీసుకుంటే మేము సుమారుగా ప్రతిరోజు 40,000 నుంచి 50,000 మంది ప్రయాణికులకు మేము సర్వీస్ ఇస్తూ ఉన్నాం. అందులో చాలామంది వాళ్ళు ఎక్కిన తర్వాత సీట్ దొరక్క బ్యాగ్ ఎక్కడో పెట్టేసి వాళ్ళు ఎక్కడో కూర్చొని దిగేటప్పుడు ఆ బ్యాగ్ మర్చిపోయే అవకాశం ఉంది. ప్రతి ఐటెంని కూడా మేము డిపోలోకి బస్ రాగానే, లేదా కండక్టర్ కానీ డ్రైవర్ కానీ మధ్యలో ఫైండ్ అవుట్ చేసినా కూడా ఆ ఐటెం తీసుకొచ్చి విజిలెన్స్ వాళ్ళ సాయం కొరత వచ్చి ఇక్కడ దీన్ని డీసీ ఎర్నింగ్ సెక్షన్ అంటారు, అంటే డిపో క్లర్క్ ఎర్నింగ్ సెక్షన్ అంటారు. ఆయన డిపో క్లర్క్ వచ్చి ఈ సెక్షన్కి హెడ్ ఉంటాడు. ఆయన హ్యాండ్ ఓవర్ చేయించేసి ఇక్కడ ప్రతి డిపోలో కూడా ఎర్నింగ్ సెక్షన్లో ఒకటి లాస్ట్ ప్రాపర్టీ బుక్ అని ఉంటుంది. దాంట్లో ఆ ఐటెంని రిజిస్టర్ చేస్తారు. ఈ రకంగా చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రతి ఐటెంకు నంబర్ ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ ప్రాపర్టీ నంబర్ 84 అని ఉంది, 85లో ఒక ల్యాప్టాప్ వచ్చింది. ఈ ల్యాప్టాప్ అది. సో మేమేం చేస్తామంటే అది రాగానే దాంట్లోంచి విజిలెన్స్ ప్లస్ మా ఎర్నింగ్ సెక్షన్ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో వాళ్ళు, లేదా ట్రాఫిక్ సెక్షన్ ఇన్ఛార్జ్ వాళ్ళు అన్నీ బయటకు తీసి వెతుకుతారు. ఎక్కడన్నా వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కానీ ఎనీ కాంటాక్ట్ అడ్రస్ కానీ దొరుకుతుందేమని. ఒకవేళ దాంట్లో ఎనీ కాంటాక్ట్ దొరికినా దాన్ని బట్టి వాళ్ళకి మాట్లాడి పిలిపించి ఐటమ్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎనీ ఆ ఐటెంలో ఎక్కడ కూడా అడ్రస్ దొరకలేదు, ఒక 1 మంత్ వెయిట్ చేస్తాం. వాల్యుబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మీరు టైం అనేది ఎక్స్టెండ్ చేస్తారు? తప్పకుండా ఇస్తాం. సపోజ్ మేము యాక్చువల్గా స్టోరేజ్ అనేది మాకు 30 డేస్ టైం ఉంటుంది. 30 డేస్ స్టోరేజ్ చేయాలి వాటిని. అంటే ఎవరు రాకపోతే స్టోరేజ్ చేసి దాన్ని ఆక్షన్లో పెట్టాలి. ఒకవేళ వాల్యుబుల్ ఉంది, అది మనకు వాళ్ళకి చాలా ప్రియారిటీ ఉంటుంది పోగొట్టుకున్న. సో ఎక్కడో వెతుకుతూ ఉంటారు. సమ్ టైమ్స్ వాళ్ళు ఇంకో 1 మంత్ వాళ్ళకి ఎవరైనా ఐడియా ఇచ్చిన వాళ్ళు వచ్చి మన దగ్గరికి కాంటాక్ట్ అయితే ఒక 45 డేస్ కావచ్చు, 60 డేస్ కావచ్చు వెయిట్ చేయించి
ఒకవేళ వాళ్ళ కన్ఫర్మ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం. అయితే స్టోరేజ్ ఛార్జ్ మాత్రం ఎనీ ఐటమ్ మిస్ అయినా కూడా ఒక రోజుకి ₹1 చొప్పున స్టోరేజ్ ఐటమ్ తీసుకుంటాం. అంటే అది మా ఆర్టీసీకి వస్తుంది. లేదు ఒకవేళ వాళ్ళు రాలేదు, ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఒక ఫైన్ డే నాడు మేము నోటీస్ బోర్డ్స్లో, అంటే బస్ స్టేషన్ నోటీస్ బోర్డులో, డిపో నోటీస్ బోర్డులో అక్కడక్కడ వేసేసి దాన్ని ఆక్షన్ పెడతాం. ఆక్షన్కి చాలామంది వస్తారు మా దగ్గరికి. ఈవెన్ అవుట్ సైడర్స్ వస్తారు, ప్యాసింజర్స్ వస్తారు, స్టాల్ ఓనర్స్, బస్ స్టేషన్ స్టాల్ ఓనర్స్ వస్తారు, ఈవెన్ స్టాఫ్ కూడా పార్టిసిపేట్ అవుతారు. ఇదంతా కూడా మా విజిలెన్స్ వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. విజిలెన్స్ వాళ్ళు కూడా నిఘా పెడతారు, ఇదేమన్నా లోపాయికారిగా ఏమన్నా జరుగుతుందా అని కూడా చూస్తారు. దాంట్లో ఏమన్నా జరిగితే కూడా ఇమ్మీడియట్ వాళ్ళు టేకప్ చేస్తుంది ఇష్యూని. సో ఆక్షన్ చేసినప్పుడు కూడా ఆ ఒక రేట్ నుంచి చేసి ఆక్షన్ చేసి దానికి వచ్చిన డబ్బులో ఆ ఐటమ్ సంబంధించినటువంటి పర్ డే ₹1 చొప్పున ఆర్టీసీకి కడుతూ బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా స్టేట్ ట్రెజరీకి పేమెంట్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇట్లాంటి వాల్యుబుల్ ఐటమ్స్ ఇప్పుడు ల్యాప్టాప్ అంటున్నారు, అదేవిధంగా కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా, ఇప్పుడు మన గోల్డ్ కూడా మనకు అక్కడక్కడ మీరు ఎవరైతే కండక్టర్ అన్నలు కావచ్చు, డ్రైవర్ అన్నలు తెచ్చి వాళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో వరంగల్ నుంచి నిజామాబాద్కి వచ్చే టైంలో ఒక బంగారు ఆభరణాలని ఒక డ్రైవర్ మిస్యూజ్ చేయడం, అంటే దొంగతనం చేయడం అనేది వైరల్ అయింది. సో ఒక్కతను చేయడం వల్ల టోటల్ డిపార్ట్మెంట్కే మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చింది. సో చాలా మంచిగా అంటే ఈ ఐటమ్స్ మనం మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్ కావచ్చు, కొన్ని గోల్డ్కి సంబంధించిన ఐటమ్స్, కొన్ని బ్యాగ్స్ ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ సెక్షన్కి వచ్చి వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే డ్రైవర్ తెచ్చినా లేకపోతే కండక్టర్ తెచ్చినా, సో డ్రైవర్ తెస్తారా లేకపోతే కండక్టర్ తెస్తారా అనేది వాళ్ళు ఎవరున్నా డ్యూటీలో ఎవరున్నా వాళ్ళు ఇద్దరు కూడా వస్తారు. వచ్చి ఫస్ట్ అక్కడ విజిలెన్స్లో రిపోర్ట్ చేస్తారు, ఈ ఐటమ్ మా బ్యాగ్లో వచ్చింది, ఎవరు తీసుకెళ్ళలేదని. ఇమీడియట్గా విజిలెన్స్ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి వస్తారు. కలిసి వచ్చేసి దీంట్లో రాసి ఇక్కడ విజిలెన్స్ వాళ్ళ సైన్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఇన్ఛార్జ్ సైన్ ఉంటుంది. ఒకవేళ తన డ్యూటీలో ఉంటే తన సైన్, లేదంటే ఎవరైతే అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ సైన్ ఉంటుంది. హ్యాండ్ ఓవర్ చేసిన డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, ఆయన సైన్ కూడా ఉంటుంది. సో చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకు చాలా జరుగుతున్నాయి సార్. కాకపోతే కొంతమంది వ్యూవర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. సో విజిలెన్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సో ఎవరిపైన డౌట్ వచ్చినా కూడా వాళ్ళతో ఇంటర్గేట్ అవుతూ ఉంటారు, లేకపోతే చూడనట్టుండి వాళ్ళ పని అనేది చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారు, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్, సో వీళ్ళపైన కూడా కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి మనకి చెప్తా ఉంటారు. సో మరి వీళ్ళు ఇస్తారా లేదా ఐటమ్, అంటే ఎవరైతే కొంతమంది విజిలెన్స్ వాళ్ళే కావచ్చు, లేకపోతే మీ డిపార్ట్మెంటే వాళ్ళే సడన్ ఒక ఇంద్రా బస్ కావచ్చు, ఒక గరుడా తీసుకొని దాంట్లో ఏదైనా ఐటమ్ పెట్టేసి మరి వాళ్ళు ఇస్తారా లేదా అని అట్లా చెక్ చేయడం జరిగిందా? మరి అట్లా ఏమైనా సహజంగా అట్లాంటి మేము తప్పకుండా మా స్టాఫ్ నిజాయితీగా పనిచేసే స్టాఫ్, వాళ్ళని అంతా మేము ట్రీట్ చేయలేము. మేము పక్కా మా స్టాఫ్ని 100% మేము నమ్ముతాం. అంటే చాలా ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు మనకు. ఈవెన్ ట్రైనింగ్ పీరియడ్ నుంచి కూడా వాళ్ళకు డిసిప్లిన్ అంటే ఒకటి బాగా నేర్పిస్తారు ఆర్టీసీలో. ఈవెన్ అంటే మేము కొన్ని వందలు వేల మందితో ఇంటరాక్షన్ కావాల్సి వస్తుంది బస్సులో, కాబట్టి వాళ్ళంతా ఓపిక, అంత క్రమశిక్షణ ఉంటేనే చేయగలుగుతారు. సో దాంతోపాటు మేము రెగ్యులర్గా వాళ్ళకు రిఫ్రెషర్ ట్రైనింగ్స్ కూడా ఇస్తూ ఉంటాం, రకరకాల ట్రైనింగ్స్ ఇస్తాం. దానిలో దట్టు ఇంకా లాస్ట్ ఒక 3 years నుంచి మాకు ఎండి గారు సత్యాన్ గారు వచ్చిన తర్వాత చాలా మంచి ట్రైనింగ్స్ పెట్టడం జరిగింది. మంచి మోటివేషన్ ట్రైనింగ్స్, ప్లస్ వాళ్ళకు తప్పు వైపు పోకుండా చూస్తాం, ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మా సహజంగా వెరీ రేర్, ఇప్పుడు మన జరిగిన ఇన్సిడెంట్ అనేది ఆర్టీసీలో చాలా వెరీ రేర్, అట్లా ఉండదు. సో ఎవరు ఒక్కరు చేయడం వల్ల టోటల్ ఎంటర్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రావడం. సో మేము అందుకే వచ్చాం మేము కూడా. సో ఒక్కరు చేయడం వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది వాళ్ళ ఆర్టిస్టులు ఇవాళ భాగస్వామ్యం వాళ్ళు మీరు పనిచేస్తూ ఉన్నారు. సో మీకు కూడా చాలా బాధ అనిపించి ఉండొచ్చు. యాక్చువల్లీ మేము చూసిన వల్ల మేమే బాధపడ్డాం, అంటే ఒక్కరు చేయడం వల్ల మొత్తం డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి. అంటే ఇప్పుడు మీరు కూడా చూసారు, ఎందుకంటే ప్రతి ఈవెన్ మీరు ఇంట్లో చూస్తే కొన్నిట్లో పనికిరాని బట్టలు కూడా ఉంటాయి. అది ఎందుకు పనికిరాదు, ₹10 కాస్ట్ కూడా ఉండదు, బట్ మనకు వస్తుంది. గోల్డ్ వస్తుంది, చాలాసార్లు గోల్డ్ కూడా వస్తుంది మాకు. గోల్డ్ వస్తే గోల్డ్ని మేము ఇంకా మీరు చూసిన లేదా గోల్డ్ని ఇట్లా డైరెక్ట్ ప్రిజర్వ్ చేయం. ఇక్కడ నోటీస్ బోర్డ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో దీంట్లో నోటీస్ బోర్డులో ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకి యాక్షన్ గురించి మాట్లాడుకున్నాం, ఎవరైతే లాస్ ప్రాపర్టీలో ఎవరైతే వాళ్ళ ఐటమ్స్, వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి 30 days అనే టైం ఉంటుంది. ఎవరైతే మిస్ చేసుకున్న తర్వాత 30 days టైం ఉంటుంది. ఆ 30 daysలో ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తే ఓకే, లేదు అంటే అది యాక్షన్ వేస్తూ ఉంటారు. యాక్షన్ వేసే డేట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 9th date యాక్షన్ వేస్తారు అనేది మనకు తెలుస్తూ ఉంది. దీనికి ప్రతిదీ కూడా డిఎం గారి నేతృత్వంలో నడుస్తుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వరంగల్ టు నిజామాబాద్ వస్తున్న ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సదరు మన ప్రయాణికుల బ్యాగ్లో నుంచి బంగారు ఆభరణాలు దొంగలించారు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత
ఎవరైతే నిజామాబాద్ డిఎం గారు డిస్మిస్ అయితే చేసిండ్రు. డిస్మిస్ చేసింది కూడా ప్రతిదీ నోటీస్ బోర్డులో ఉండాలని చెప్పేసి పూర్తిగా అక్కడ ఏం జరిగింది అనే దానిపైన ఈ డీటెయిల్ అంతా పెట్టేసి తన డ్రైవింగ్ లైసెన్స్ తో నుంచి మొత్తం బ్యాచ్ నంబరు A to Z AR రెడ్డి అనే క్యాండిడేట్ ఈ అఫెన్స్ కి అయితే పాల్పడ్డాడు అనేది క్లియర్ గా తెలుస్తా ఉంది. TGRTCలో మళ్ళీ ఇంకొకసారి అడుగు పెట్టకుండా ప్రతిదీ చర్యలు తీసుకున్నామని చెప్పేసి నిజామాబాద్ ఆర్టీసీ అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ప్రతిదీ కూడా ఒక నియమ నిబంధన అనేది ఉంది. సో దాదాపు 1932 నుంచి మొదలైన ఈ ఆర్టీసీ అనేది ఇంత నియమ నిబంధనలతో ఉన్నాయి కాబట్టి ఇంత నడుస్తూ ఉంది. సో ఎవరో ఒక్కరు చేయడం వల్ల ఇలా టోటల్ డిపార్ట్మెంట్కి ఒక చెడ్డ పేరు వచ్చింది అనేది చాలా వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే ఒక మోటివేషనల్ లాగా చాలా మంది అంటే ఎవరో చేసిన తప్పుకి అందరు డిపార్ట్మెంట్ని సేమ్గా చూడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిదీ కూడా యాక్షన్కి రియాక్షన్ అనేది ఉంటుంది. ఆయన తప్పు చేసిండు, డిస్మిస్ అయిపోయిండు, అంటే మొత్తం సస్పెండ్ అయిపోయిండు ఆయన.